Hey guys, welcome back to our YouTube channel Skill Fleet. I am Priyanka. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలా మంది వీడియోస్ చూసి వదిలేస్తున్నారు, కనీసం ఒక లైక్ అండ్ కమెంట్ కూడా చేయట్లేదు. ఈసారి నుంచి మర్చిపోకుండా లైక్ అండ్ కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆల్రెడీ మన ఛానల్లో డిగ్రీ అండ్ బీటెక్ మీద సెపరేట్ వీడియోస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడైతే మనం డిగ్రీ వర్సెస్ బీటెక్ గురించి చూద్దాం. ఫస్ట్ అయితే కోర్స్ డ్యూరేషన్. డిగ్రీ అనేది 3 years కోర్స్ అండ్ బీటెక్ వచ్చేసి 4 years. 4 years ఎలా అవుతుందంటే, ఒకవేళ మీరు ఇంటర్ చేసి ఉంటే ఇంటర్ 2 years ప్లస్ బీటెక్ 4 years. అదే మీరు డిప్లొమా చేసి ఉంటే డిప్లొమా 3 years ప్లస్ బీటెక్ 3 years అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ ప్రాసెస్. డిగ్రీ అనేది మీరు ప్రైవేట్ కాలేజెస్లో చేయొచ్చు, అలానే అటానమస్ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్లో కూడా చేయొచ్చు. ఒకవేళ అటానమస్ కాలేజెస్లో అయితే మీకు అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. వాడు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీకు నచ్చిన గ్రూప్ అండ్ దగ్గరలో ఉన్న కాలేజ్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాక మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కానీ లేదంటే ఈమెయిల్ ఐడికి కానీ ఒక మెసేజ్ అనేది వస్తుంది. అదేంటంటే మీకు ఏ కాలేజ్లో సీట్ అలౌట్ అయింది అండ్ ఏ గ్రూప్ వచ్చిందని మీరు రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్ కానీ మెసేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ బీటెక్ వచ్చేసరికి మీరు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాలి. అదే ఎంసెట్. ఎంసెట్ అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దాంట్లో వచ్చిన ర్యాంక్ని బట్టే మీ కాలేజ్ సీట్ అలాట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దాంట్లో ర్యాంక్ తెచ్చుకుంటే తర్వాత మీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది, మంచి కాలేజీలో సెటిల్ అవుతారు. డిగ్రీలో మీరు కొంచెం కష్టపడి ఆడుతూ పాడుతూ అలా చదివినా మీరు సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేయగలరు. అదే బీటెక్ వచ్చేసరికి చాలా కష్టపడాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే బీటెక్లో జాయిన్ అవ్వండి, ఎందుకంటే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అవసరం అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ గ్రూప్స్ లైక్ బిఎస్సి అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్, బిఎస్సి ఇన్ కెమిస్ట్రీ, బిఎస్సి ఇన్ మ్యాథమెటిక్స్, బిఎస్సి ఇన్ స్టాటిస్టిక్స్, బిఎస్సి ఇన్ ఎలక్ట్రానిక్స్, బిఎస్సి ఇన్ కంప్యూటర్స్ అలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బైపీసీ రిలేటెడ్ గ్రూప్స్ అనమాట, లైక్ బయోటెక్నాలజీ కోర్సెస్, ఫార్మా మెడికల్ కోర్సెస్, అగ్రికల్చర్ కోర్సెస్, బీజెడ్సీ ఎక్సెట్రా. అండ్ ఆర్ట్స్ రిలేటెడ్ కోర్సెస్, బిఏ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బీకామ్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఈడి అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్సెట్రా. ఇలా చెప్పుకుంటూ పోతే డిగ్రీలో చాలానే గ్రూప్స్ ఉంటాయి. కాకపోతే ఎక్కువ గ్రూప్స్ అనేవి అటానమస్ కాలేజెస్లోనే అవైలబుల్గా ఉంటాయి. నార్మల్ కాలేజెస్లో అయితే లైక్ బిఎస్సి ఇన్ కంప్యూటర్స్, బిఎస్సి ఇన్ ఫిజిక్స్, బిఎస్సి ఇన్ కెమిస్ట్రీ అట్లాంటి గ్రూప్సే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బీటెక్ రిలేటెడ్ కోర్సెస్ లైక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్స్ అయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కోర్స్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. డిగ్రీలో కూడా ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది, అండ్ బీటెక్లో కూడా ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ అండ్ ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ రెజ్యూమ్లో పెట్టుకోవడానికి. డిగ్రీతో కంపేర్ చేస్తే బీటెక్ టఫ్గానే ఉంటుంది. సో మీరు కష్టపడి చదివితే మీకు బ్యాక్లాగ్స్ లేకుండా మీరు 4 years 3 yearsలోనే మీ బీటెక్ అనేది కంప్లీట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ గెయిన్ చేసుకుని అండ్ స్కిల్స్ కూడా ఎక్కువ పెంచుకుంటే తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచిగా జాబ్ కొట్టి సెటిల్ అవ్వగలరు. ప్రెసెంట్ మీరు డిగ్రీ చేస్తున్నారా లేదంటే బీటెక్ చేస్తున్నారా, ఏ బ్రాంచెస్ తీసుకున్నారో కూడా కింద కమెంట్ చేయండి. డిగ్రీకి వచ్చేసరికి మీరు గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువ వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది, అలానే సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటే. అండ్ బీటెక్ వచ్చేసరికి కన్ఫామ్గా ఇంకా సాఫ్ట్వేర్ రిలేటెడ్గానే ఉంటాయి జాబ్స్ అన్ని. డిగ్రీ అండ్ బీటెక్తో పాటు మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకొని మీకు నచ్చిన ఫీల్డ్లో బయట ఏదో ఒక కోచింగ్ తీసుకుంటూ ఉంటే మీ గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, నెక్స్ట్ కెరియర్ పాత్ ఎటు వేయాలి అనేది. అండ్ ఫైనల్గా ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా మీ డిగ్రీ అనేది ఆర్ గ్రాడ్యుయేషన్ అనేది ఇన్ టైంలోనే కంప్లీట్ చేసి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచిగా జాబ్ సంపాదించుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్ బాయ్.